వెల్కమ్ బ్యాక్. ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితం కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని కలిశారు. జూన్ 2న జరగనున్న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవానికి రావాలని సోనియాను ఆహ్వానించారు. సోనియా పర్యటన కోసం కాంగ్రెస్ శ్రేణులు ఉత్సాహంగా ఏర్పాట్లు చేస్తున్నాయని రేవంత్ చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములైన ఉద్యమకారులందరినీ ఈ వేడుకలకు అధికారికంగా ఆహ్వానిస్తున్నామని అన్నారు. ఆ జాబితాను తయారు చేయాల్సిందిగా కోదండరాంకు బాధ్యతలు అప్పగించామని అన్నారు. ఉద్యమకారులందరికీ సముచిత గౌరవం దక్కుతుందని సీఎం రేవంత్ తెలిపారు. ఈరోజు శ్రీమతి సోనియా గాంధీ గారిని కలిసి జూన్ 2 నాడు తెలంగాణ రాష్ట్ర అవతరణ 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న ఉత్సవాలను ఏదైతే జరుపుకుంటున్నామో మొన్న జరిగిన మంత్రివర్గ సమావేశం అంతా ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. శ్రీమతి సోనియా గాంధీ గారిని ప్రత్యేక అతిథిగా తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన నాయకురాలుగా వారిని తెలంగాణకు ఆహ్వానించి 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న ఉత్సవాలలో వారి యొక్క భాగస్వామ్యాన్ని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. అదేవిధంగా మంత్రివర్గం కూడా తీర్మానం చేసింది. ఈ 2 వివరాలను శ్రీమతి సోనియా గాంధీ గారికి వివరించి జూన్ 2 తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో పరేడ్ గ్రౌండ్లో జరుగుతున్న తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలకు హాజరు కావాల్సిందిగా వారిని ఆహ్వానించినాము. వారు సానుకూలంగా స్పందించారు. ఇది తెలంగాణ 4 కోట్ల ప్రజలకు చాలా సంతోషకరమైన వార్త. మేమందరం కాంగ్రెస్ శ్రేణులమందరం కూడా సోనియా గాంధీ గారి పర్యటన కోసం, రాష్ట్ర అవతరణ ఉత్సవాల కోసం ఎదురు చూస్తున్నాము. అద్భుతంగా ఈ ఉత్సవాలను నిర్వహించడం ద్వారా ఆదిలాబాద్ పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని స్ట్రాంగ్ రూమ్ల వద్ద పోలీస్ పహారా కొనసాగుతోంది. కేంద్ర రాష్ట్ర బలగాల పర్యవేక్షణలో పటిష్ట బందోబస్తులు నిర్వహిస్తున్నారు. ఈవీఎంల రక్షణకు 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. స్ట్రాంగ్ రూమ్ల వద్ద కిలోమీటర్ మేర 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. అడుగడుగునా సీసీ కెమెరాలతో నిఘా పెట్టారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి మంతయ్య చెప్తారు. మంతయ్య, ఆదిలాబాద్ పార్లమెంటుకు సంబంధించిన ఈవీఎం యంత్రాలు వీవీప్యాట్లు ఇప్పటికే స్ట్రాంగ్ రూమ్కి చేరుకున్నాయి. మొత్తం పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోనే ఓట్ల లెక్కింపు జరగనుంది. దీనికి సంబంధించి స్థానికంగా ఉన్న టీడీడీసీ, పాలిటెక్నిక్ కళాశాల, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కళాశాల ఈ 3 సెంటర్లలో స్ట్రాంగ్ రూమ్లలో ప్రస్తుతానికైతే ఈవీఎంలను వీవీప్యాట్లను భద్రపరిచారు. మనం చూస్తుండవచ్చు భారీ పోలీసు బందోబస్తు మధ్య ప్రస్తుతం వాటిని భద్రపరిచిన పరిస్థితి. జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి రాజర్షి మొత్తం ఆదిలాబాద్ పార్లమెంట్ సంబంధించిన ఈ కౌంటింగ్ సంబంధించిన ఏర్పాట్లు, స్ట్రాంగ్ రూమ్ భద్రతను పర్యవేక్షిస్తున్నారు. స్థానిక పోలీసు అధికారులు కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. పూర్తి స్థాయిలో కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో తో పాటు సాయుధ బోలగాలన్నీ కూడా నిరంతర పహారా కాస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోకి వచ్చే మంచిర్యాల జిల్లాకు సంబంధించి మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి ఈ 3 అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్లను ఈసారి మాత్రం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ముల్కల్లోని ఐజా ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించినారు. దీనికి సంబంధించి కూడా మనం చూస్తుండవచ్చు. ఐజా ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణం మొత్తం కూడా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. గతంలో పెద్దపల్లి పార్లమెంటు సంబంధించిన ఎన్నికలను అన్నింటినీ కూడా పెద్దపల్లి పార్లమెంటులోని అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన ఓట్ల లింకింపును మంత్రిలోని ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించేది. అయితే ఈసారి దూరభారం దృష్ట్యా పెద్దపల్లి పార్లమెంట్ సంబంధించిన 3 సెగ్మెంట్లు ఈ మంచిర్యాలలో నిర్వహిస్తున్నారు లెక్కింపు. దీనికి సంబంధించి ఇప్పటికే స్ట్రాంగ్ రూముల్లో ఐజాక్ కాలేజ్ స్ట్రాంగ్ రూముల్లో ఉన్నారు, భద్రపరిచిన పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం మీద కూడా 3 అంచెల భద్రతా వ్యవస్థ నడుమ ఈ సంబంధించిన స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచారు. పూర్తి స్థాయిలో కూడా ఈ బందోబస్తు సంబంధించి ఎప్పటికప్పుడు కూడా స్ట్రాంగ్ రూమ్ల వద్ద ఉన్న పరిస్థితిని మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి ఇక్కడ మనం చూస్తుండవచ్చు. సాయుధ పోలీసుల బలగాలు పూర్తి స్థాయిలో ఈ స్ట్రాంగ్ రూములు అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా ఏవైతే ఈవీఎంలు వీవీప్యాట్లు భద్రపరిచిన గదుల వద్ద ఆ పూర్తి స్థాయిలో కూడా వాటిని సీజ్ చేసిన అనంతరం అక్కడ సాయుధ పోలీసు బలగాలు పహారా కాస్తున్న పరిస్థితి. అదేవిధంగా ఇటు పోలీసులు, అటు అగ్నిమాపక సిబ్బంది ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా, అగ్ని ప్రమాదాలు జరగకుండా, షార్ట్ సర్క్యూట్ జరగకుండా పూర్తి స్థాయిలో కూడా వాటి భద్రతకు సంబంధించి అన్ని రకాల భద్రతా చర్యలు తీసుకున్నారు. పూర్తి స్థాయిలో కూడా ఎవరైతే పాసులు లేని వ్యక్తులు, అనధికార వ్యక్తులు ఎవరు కూడా స్ట్రాంగ్ రూమ్ల వైపు వెళ్లకుండా భద్రత ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా కూడా సంబంధిత ధృవీకరణ పత్రం, పాసులు ఉన్న వారిని అనుమతిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఈ స్ట్రాంగ్ రూమ్ల భద్రత పోలీసులు చాలా సీరియస్గా తీసుకున్నారు. దాదాపు అప్పటి వరకు కూడా రాజకీయ పార్టీల పోటీలో ఉన్న అభ్యర్థులకు కానీ, రాజకీయ పార్టీలకు కానీ ఎలాంటి
అనుమానాలు అపోహలు ఏవి రాకుండా ఉండేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నారు చెప్తున్నారు. ముఖ్యంగా రాజకీయ పార్టీలు కూడా సంబంధించి కూడా ఆథరైజ్డ్ పర్సన్స్ స్ట్రాంగ్ రూమ్లకు వచ్చి చూసేలా కూడా తాము అవసరమైన పాసులు కూడా ఇచ్చినట్టు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద కూడా ఆదిలాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్కి సంబంధించి అటు మంచిర్యాల జిల్లా కేంద్రంతో పాటు ఆదిలాబాద్ పార్లమెంట్ సంబంధించి ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని 3 సెంటర్లలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగబోతుంది. దీనికి సంబంధించి అధికారులు ఇప్పటి నుంచి ఏర్పాటు చేస్తున్నారు. మొత్తానికి కూడా ఎన్నికల ప్రక్రియ సజావుగా ముగిసింది. లెక్కింపు ప్రక్రియ కూడా సజావుగా ముగిసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నట్టు కూడా ఆయా జిల్లా కలెక్టర్ చెప్తున్న పరిస్థితి ఇక్కడ ఉంది. వీడియో శ్రీనివాస్తో మాంతయ్య